జై బీసీ. నా పేరు మేకల్ రాములు యాదవ్. నేను బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ మరి తెలంగాణ కన్వీనర్ని, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ని. మరి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలనే తలంపుతో మరి ఈ నెల 18వ తారీఖు శనివారం రోజు తెలంగాణ రాష్ట్ర బంద్కు మేము పిలుపునియడం జరిగింది. దయచేసి మరి విద్యాలయాలు అన్నీ కూడా మరి అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళు ఈ బంద్కు సహకరించి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% తెలంగాణలో మరి ఖచ్చితంగా సాధించడం కోసం ఈ బంద్కు పిలుపునిస్తున్నాం. కాబట్టి అది బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా నేను పిలుపునిస్తున్నా. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు మరి దీనికి మద్దతు ఇచ్చి బంద్ను 18వ తారీఖు జరిగే బీసీ బంద్ను మరి జయప్రదం చేయాలని తెలంగాణలోని బీసీ వర్గాలకు అన్ని వర్గాలకు పిలుపునిస్తున్నాం. పోరాడితే పోయేదేమీ లేదు, స్థానిక మన బానిస సంఖ్యలు తప్ప అనే ఉద్దేశంతో మరి ఇవాళ కోర్టులు మరి వాస్తవంగా ఏంటంటే ఇది బీసీ బిల్లు ఇక్కడ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, అదేవిధంగా రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. ఇది చట్టబద్ధత కల్పించాలి. మరి ఇంతవరకు కూడా మరి కేంద్ర ప్రభుత్వం మీద మరి అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అన్ని రాజకీయ పార్టీలు మరి 18వ తారీఖు జరిగే బీసీ బంద్కు అందరూ కూడా పిలుపునిస్తుండ్రు, అందరూ కూడా మద్దతు ఇస్తుండ్రు. కాబట్టి పెద్ద ఎత్తున మరి ఆ రోజు మరి బంద్ను విజయవంతం చేసి ఖచ్చితంగా మన 42% రిజర్వేషన్ సాధించాలని కోరుకుంటున్నాం. జై బీసీ. నేత ఏమంటున్నా అంటే బంధుతోని ఏమొస్తుంది, కోర్టులో దమ్ముంటే కోట్లాడని తప్ప బంధుతోని మీరు బీసీలు అందరినీ రెచ్చగొడదామని చూస్తున్నారని మాధవరెడ్డి అంటున్నారు. మాధవరెడ్డి ఆయన పిచ్చోడు, నిజంగా చెప్తున్నా. ఇవాళ తమిళనాడులో ఎట్లొచ్చింది, తమిళనాడులో 3 రోజులు అన్ని వర్గాలు బీసీ వర్గాలంతా బీసీ ఎస్సీ ఎస్టీల అందరూ ఒక్కతాటిగా వచ్చి 3 రోజులు బంద్ చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఇవాళ 67% ఇవాళ తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి 67% రిజర్వేషన్ తమిళనాడులో మరి పొందుతాను. అది తెలియదా మాధవరెడ్డికి? ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎక్కడిది? మీరున్నది 5% కూడా లేరు, 10% రిజర్వేషన్ చేసి ఇవాళ మేము మీ రిజర్వేషన్కు అడ్డొచ్చినామా? విద్యా ఉద్యోగాలలో రాలేదు. ఎక్కడొచ్చిండ్రు? ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీ అందరికీ మీడియా వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇవాళ వాళ్ళు ఉన్నది పిడికడంతా. ఇవాళ 67 మార్కులు వచ్చిన ఇవాళ రెడ్డిలకు మరి ఉద్యోగం వస్తుంది. 80 మార్కులు వచ్చిన బీసీకి మరి అది ఉద్యోగాల స్థానం లేదు. ఇవాళ బికాజ్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ ఇది వాస్తవంగా ఏంటంటే మేము అడ్డుకోవాలి వాస్తవంగా. కానీ ఒక నోటికాట బుక్క మేము అడ్డుకోవడానికి మాకు అది లేదు. బీసీలు నీతి నిజాయితీ గల్లోళ్ళు, వాళ్ళ లెక్క మాకు కుట్రలు కుతంత్రాలు రావు. ఇవాళ ముందుగానే మరి అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఇవాళ 42% బీసీ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. మరి ఆ రోజు ఎడిపోయింది. ఇవాళ మా చట్టబద్ధత 9th షెడ్యూల్లో పెట్టి మరి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి గవర్నర్కు పంపినాక వీళ్ళు అడ్డుకోవాలనే దురుద్దేశంతో ఇక్కడ హైకోర్టులో వేసిండ్రు, సుప్రీంకోర్టులో వేసిండ్రు. ఇవాళ బీసీల నోటికాడ బుక్క మరి గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. 18వ తారీఖు జరిగే మరి బీసీల రాజకీయ మన స్థానిక సంస్థల రిజర్వేషన్లో 42% సాధించడమే లక్ష్యంగా ఖచ్చితంగా బంద్ను విజయవంతం చేస్తాం. ఖచ్చితంగా లక్షలాదిగా రోడ్ల మీదకి వచ్చి 18వ తారీఖు నాడు బంద్ను దిగ్విజయం చేయాలని మరి బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా మేకల్ రాములు యాదవ్గా నేను పిలుపునిస్తాను. జై బీసీ, జై యాదవ్.